సో నైస్ సన్సెట్. పల్లెటూరులో సాయంత్రం పూట సన్సెట్ అయ్యే సమయంలో ఎత్తైన చోటుని కూర్చొని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ రోజు అయితే మీకు ఈ వీడియోలో ఈ ఊరి పేరు ఎలా వచ్చింది, ఈ ఊరు ఇక్కడ ఎలా నిర్మించబడిందో, ఇక్కడి ప్రజలు ఏమేమి పంటలు పండిస్తారు, అలానే ఇంతకుముందు ఇక్కడ ప్రజలు ఎలా మాటలు తెలుసుకుందాం. సో మా ఊరికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఊరు అన్నది మొత్తం వెంకప్ప అనే ఒక పెద్ద మనిషి వాళ్ళ ల్యాండ్ మీద ఉందన్నమాట ఈ ఊరు వచ్చేసి. అందుకనే ఆయన ఇప్పుడు లేరు. సో ఆయన గుర్తుగా ఈ ఊరికి అనేది పేరు అనేది పెట్టుకున్నాం అన్నమాట. మా ఏరియాలో ఈ గుంపులుగా గూడెలు ఎందుకు ఉంటాయంటే, పూర్వకాలంలో వీళ్ళంతా ఒక చోటన ఉండేటోళ్ళు కాదనమాట. అంటే ఎవరి పొలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండేటోళ్ళు అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వీళ్ళకి కరెంటు నీళ్లు రావాలనే ఆలోచనతో వీళ్ళు ఒక గుంపులుగా ఏర్పడి వీళ్ళు ఇప్పుడు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అనమాట. ఇంతకుముందు పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు. ఎవరి పొలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడే ఉండేటోళ్ళు అనమాట. అందరూ ఒక చోట ఉండేటోళ్ళు కాదు. వల్ల ఈ గూడెలు అనేవి ఏర్పడ్డాయి అనమాట ఈ మధ్య కాలంలో. సో ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ వైజ్ గా వచ్చిన పేరే ఈ వెంకప్పగూడెం గ్రామం. సో అందుకనే ఇది వెంకప్పగూడెం గ్రామంగా కొనసాగుతుంది. వరకు తెలియదు అనమాట ఇది వెంకప్పగూడెం గ్రామం అనే. ఎప్పుడు జట్టివారిగూడెం మధ్య గుంపు అనే పిలుస్తూ ఉంటారు. అప్పుడు వచ్చి నేను పుట్టుండొచ్చు పోచా, చిన్నగా ఉన్నా, నాకు ఐడియా లేదు. అంటే వాళ్ళ ల్యాండ్ మీద అంటే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే ఫ్రీగానే, పైసలు ఏమి తీసుకోలేదు. సో అందుకనే వాళ్ళ ఆ పెద్ద మనిషి గుర్తుగా ఈ ఊరికి అనేది పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ ఊరిని అనేక రకాలతో పిలుస్తూ ఉంటారు అనమాట. సో మేమనేది ఈ పేరు అనేది పెట్టుకున్నాం అనమాట, పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క పెద్ద మనిషికి గుర్తుగా. అంటే స్థలం ఇచ్చింది కాబట్టి ఆయన పేరు అనేది పెట్టుకోవడం జరిగింది ఊరికి. సో ఇక మీద నుంచి ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి ఈ ఊరిని వచ్చేసి పెద్ద కాపు గుంపు, వెంకప్పగూడెం అనేది పిలుచుడు తక్కువ, కానీ మధ్య గుంపు, పెద్ద కాపు గుంపు, జట్టివారిగూడెం అనేసి పిలిచేటోళ్ళు. అంటే పక్క జట్టివారిగూడెం అంటే పక్కన ఉన్న ఊరు అన్నమాట. పెద్ద కాపు గుంపు అంటే ఇది. ఆయన అప్పుడు ఉండే పూర్వకాలంలో ఆయన పెద్ద మనిషిగా ఉండేటోళ్ళు అంట. అందువల్ల ఆయన ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి పెద్ద కాపు గుంపు అనేది పిలిచేటోళ్ళు. సో ఇప్పుడైతే ఆయన లేరు, చనిపోయారు. సో ఇప్పుడు ఈ ఊరికైతే ఈ పేరు పెట్టడం జరిగింది, వెంకప్పగూడెం గ్రామం అనే పేరు. నా చిన్నతనంలోనైతే ఇక్కడ వాటర్కి చాలా ఇబ్బంది అయ్యేది. అంటే చేతి పంపు ఒక్కటే ఉండేది అన్నమాట. అది పాడైపోతే వాటర్ కోసం పక్క ఊళ్ళకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నా చిన్నతనంలో. సో చాలా ఇబ్బందులుగా ఉండేది. అంటే ఇప్పుడు కొంచెంగా అప్డేట్ అవుతుంది అంతే. ఇప్పుడు కూడా ఈ ట్యాంకీ కూడా గత ఒక 4 years బ్యాక్ వచ్చిన ట్యాంకీ అనమాట ఇది. అప్పటిదాకా ఉండలే ఈ ట్యాంకీ కూడా. సో ఆ ట్యాంకీ లేని సందర్భంలో ఏమైందంటే, వాటర్ చేతి పంపు ఉండేది కాబట్టి ఆ చేతి పంపు ఏమైనా పాడైపోతే వాటర్ కోసం ఇక్కడ ప్రజలు మా ఊరు జనాలంతా పక్క ఊరికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో చాలా ఇబ్బంది అయ్యేది. అక్కడ జనాలకి ఇక్కడ జనాలు కూడా ఎక్కువైపోయాయి అనమాట. ఆ వాటర్ అనేది కొంచెం స్లోగా అయిపోయాయి. అంటే అది చేతి పంపు అనేది ఎంత లోతు ఉండదు కాబట్టి అక్కడ వాటర్ ఫ్లో అవడానికి కొంచెం టైం తీసుకునేది. అలా చాలా వాటర్ ఇబ్బందులు వచ్చేటి. అలా ఒక 4 years బ్యాక్ నుంచి ఈ ట్యాంకీ వచ్చిన తర్వాత నుంచి కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది. ఇక్కడ వీళ్ళు ఎలా జీవిస్తారు, వీరు ఇలా జీవించడానికి గల కారణం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలకు సంవత్సరానికి 12 నెలలు ఉంటే అందుట్లో 6 నెలలు పని ఉంటుంది, 6 నెలలు ఖాళీగా ఉంటారు. అంటే 6 నెలలు ఇక్కడ వాళ్ళ సొంత పనులు ఉంటాయి, మిగతా 6 నెలలు వేరే పనులు ఉంటాయి. అంతే. ఎందుకంటే ఇక్కడ ఉండదు, ఇక్కడ తగినంత వాటర్ ఉండదు, సదుపాయాలు ఉండవు, వాటర్ సదుపాయాలు. సో అందుకని ఇక్కడ ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జీవించే ప్రజలు ఇలా జీవిస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ప్రజలు జీవించడం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఇక్కడ వాటర్ ఉండదు కాబట్టి వర్షాకాలం వరకే ఒక పంట వేసుకుంటారు. తగిన మిగతా కాలంలో కూడా వేరే ఊర్లకి వలస వెళ్ళడం జరుగుతుంది. అంటే రోజువారీ కూలీగా వెళ్ళి అక్కడ పని చేసి మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి రావడం జరుగుతున్నది.
సో ఇలా వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉపాధి పనులకు వెళ్తారు, మరి కొంతమంది కూలి పనులకు వెళ్తారు. సో అలా ఇక్కడ ఒక పంట వేసిన తర్వాత రెండో పంట సమ్మర్ సీజన్లోకి వచ్చేసి పక్క ఊర్లకు వలస వెళ్తూ ఉంటారు పనుల కోసం. అలా జీవన విధానం కొనసాగుతూ ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే. సో దీన్ని అరికట్టాలంటే నేను ఒకటి ఇక్కడ బోర్లు అనేవి ఏర్పరచాలన్నమాట. బోర్లు అనేవి ఏర్పరచాలంటే ఇక్కడ వాటర్ అనేవి చాలా లోతుగా ఉంటాయి. ఒక 300 అడుగులు 400 అడుగులు లోపలికి ఉంటాయి. అందువల్ల సో ఇది ఆ బోర్లు అనేవి దింపించుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళెవరు ముందుకు రారనమాట. ఒకవేళ బోర్లు వేసినా కానీ అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు అనేది ముందుకు అనేది రావడం లేదు. సో వలస వెళ్ళి మిగతా 6 నెలల సమయంలో వాళ్ళు అక్కడ కూలి పని ఆధారంగా జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుంది అనమాట. అంటే ఇతర ప్రాంతాలకు, అంటే ఇక్కడ పనులు ఉండవు కాబట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి రోజు వారి కూలీగా వెళ్ళి వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ జీవించే ప్రజలు, ఈ లోకల్లో జీవించే ప్రజలు మొత్తం ఇలానే జీవిస్తూ ఉంటారు. ఒక 100% 50% మంది ఇలానే జీవిస్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడ కొంచెం కరువు ప్రాంతం కానీ చెప్పవచ్చు. మరి కరువు ప్రాంతం కానీ చెప్పలేము, కానీ ఒక 100%కి 50% కరువు ప్రాంతంగానే చెప్పవచ్చు ఈ ప్రాంతాన్ని. ఎందుకనగా దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఇక్కడ ఉన్న చెరువు అనేది తెగిపోవడం జరిగింది. అది ఇంకా నిర్మించలేదు. అది నిర్మించున్నా కానీ కొంత ఉపాధి అనేది కలిగేదేమో బహుశా. అది ఇంకా నిర్మించకపోవడంతో వీళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది. సో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు చేసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రోజువారీ ప్రజల పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల, వాటర్ అడగొచ్చు, వ్యవసాయం చేస్తారు కదా మీరు, ఈ పంటలు బొబ్బర్లు, మినుములు, కందులు, ఈ నువ్వులు ఎందుకు వేస్తారు అనేసి. సో ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండవు కాబట్టి ఈ చిన్న చిన్న పంటలు అనేవి వేస్తారు. ఒకవేళ వర్షాలు తగ్గిపోయినా కానీ ఇవి కొంచెం వాళ్ళు తినడానికైనా వస్తాయనేసి ఇవి వేడతారు అనమాట. ఈ బొబ్బర్లు, మినుములు, కందులు, నువ్వులు అనేసి చల్లేస్తారు అనమాట. పెద్ద పంట వేస్తే వాటికి తగిన వాటర్ ఉండదు, సరిపడా వాటర్ ఉండదు, మళ్ళీ అవి ఎండిపోతాయి. సో ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి